హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త అండి. పెన్షనర్లకి అనుకూలంగా కోర్టు తీర్పులైతే రావడం జరుగుతుంది. త్వరలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త అయితే రానుంది. సో, దానికి సంబంధించిన పూర్తి సమాచారమే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 2018 జూలై 1 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16,00,000కు పెంచిన గ్రాట్యుటీ మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం హియరింగ్‌లో ఉంది. సో, ఏపీకి సంబంధించి కొందరు పెన్షనర్స్ అయితే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 16,00,000 గ్రాట్యుటీ మాకు అమలు చేయాలి అని జెప్పేసి హైకోర్ట్‌లో హైకోర్ట్‌ను ఆశ్రయించడం జరిగిందనమాట. ఎందుకోసమంటే జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఆహ్, సో, ఈ విధంగా పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే పెంచిన గ్రాట్యుటీని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనైతే కోర్టులో కేసు వేయడం జరిగింది. సో, ఇది ప్రస్తుతం హియరింగ్ దశలో ఉందండి. ఇక నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి 2010 పీఆర్సీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక తీర్పయితే ఇవ్వడం జరిగింది. సో, యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్య ఔదార్యంతో ఇచ్చినది కాదు అని పిటిషన్ కొట్టివేసింది. పదవీ విరమణ చేసిన లేదా మరణించిన పెంచిన గ్రాట్యుటీ ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చారు. ఈ పెంచిన గ్రాట్యుటీ 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలిపింది. గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా 2007 నుంచి 2010 మధ్యన పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా అమలు చేయమనైతే తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ పెన్షనర్‌కు సంబంధించి తీర్పయితే రావడం జరిగిందండి పాజిటివ్‌గా. గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీ అనేది జనవరి 17, 2022 నుంచి పెంచిన 16,00,000 అమలవుతుందని జీవో నంబర్ 2 అయితే ఇచ్చారు. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు. పెంచినా లేదా తగ్గించినా ఆ పీఆర్సీకి మాత్రమే అమలవుతుంది. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా ఆ పీఆర్సీకి మాత్రమే అమలు కాకుండా ఈ విధంగా అయితే చేశారనమాట. ఈ జీవో నంబర్ 2 వల్ల అయితే 2018 తర్వాత రిటైర్ అయిన వారికి చాలా నష్టమైతే జరుగుతుంది. సో, కాబట్టి అందుకోసమే కోర్ట్‌లో పిటిషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం హియరింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని 2018 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్‌ల ద్వారా హైకోర్టులో కేసైతే వేశారు. ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హియరింగ్ దశలో ఉంది. 2023 సెప్టెంబర్‌లో వాయిదా పడిన తర్వాత ఈ కేసు తర్వాత హియరింగ్‌కి వచ్చే అవకాశం అయితే సో, ఇప్పుడు మళ్ళీ హియరింగ్‌కి రావాల్సిన అవసరం ఉందండి. ఈ గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవటం వలన 2005 నుంచి 2005, 2010, 2015 పీఆర్సీలలో సమస్యలొచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులే పొందారు పెన్షనర్స్. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీం కోర్టుతో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు కూడా అనుకూలంగానే తీర్పునిస్తూ పిటిషన్‌లనైతే కొట్టివేశారు. సో, ప్రభుత్వం తరపున పిటిషన్‌లు కొట్టివేస్తూ పెన్షనర్స్‌కి అనుకూలంగానే ఇప్పటివరకు తీర్పులైతే రావటం జరిగింది. నిన్నటి రోజున తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు మనకు శుభ పరిణామంగా అయితే అనుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌లకు కూడా కేసు హియరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పనేది అనుకూలంగానే రావచ్చనైతే సో, అను సో, రావచ్చండి. ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గత పీఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీని 2022 జనవరి నుంచి అమలు చేస్తామనైతే పేర్కొన్నారు. సో, ఈ విధానము పీఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా, తగ్గించాలన్నా పీఆర్సీకి సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసిన వారికి అమలు చేశారు. సో, కాబట్టి
ఇప్పుడు అఫీషియల్‌గా చూసుకున్నట్లయితే ఆ పీఆర్‌సీకి సంబంధించి 2018 జూలై తర్వాత 2018 జూలై తర్వాత పదవీ విరమణ చేసిన వారికి వర్తించాలన్నమాట. ఈ పెంచిన 16,00,000. కాబట్టి అందుకోసమే పోరాడుతున్నారు పెన్షనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2021 డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశారనైతే అనుకుందాము. పెంచిన గ్రాట్యుటీ జనవరి నెల 2022 నుంచి అంటే ఒక నెల తర్వాత ఈ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక నెల తర్వాత అమలు చేశారనుకుందాము. సదరు ఉద్యోగి కేవలం నెల వ్యవధిలోనే ఈ విధంగా రూ. 4,00,000 వరకు కోల్పోయారండి. అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా రూ. 4,00,000 కోల్పోవటం జరిగింది. ఇది సహేతుకంగా లేదు కాబట్టి పెన్షనర్స్ అయితే హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఇక ఈ తీర్పు 2018 జూలై 1 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఊరట కల్పిస్తుంది. సో, ఇక భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు అయితే వస్తుందనైతే ఆశిద్దాము. ఈ విధంగా దేశవ్యాప్తంగా పెన్షనర్లకు సంబంధించి సానుకూల తీర్పులు రావటం పట్ల ఇదొక శుభ పరిణామంగా అయితే తీసుకోవచ్చండి. మొన్నటికి మొన్న బీహార్ రాష్ట్రంలో గూడా మనకు అక్కడ గూడా ఒక పెన్షనర్‌కి ఒక ఉద్యోగి తను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అదనంగా అయితే కొంత మొత్తాన్ని బై మిస్టేక్ ప్రభుత్వం అయితే చెల్లించింది. సో, ఇది తర్వాత ఎప్పుడో ఒక 10 ఏళ్ల తర్వాత బయటపడి అతను రిటైర్ అయిన తదుపరి చెల్లించిన అధిక మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి అంటూ ఆ పెన్షనర్‌ను ఆ పెన్షనర్‌ను అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. కోరడం జరిగింది. కాకపోతే పెన్షనరు అసంతృప్తి వ్యక్తం చేసి హైకోర్టుకు వేయడం జరిగింది. హైకోర్ట్‌లో పిటిషన్ వేశారు. హైకోర్ట్‌లో అతనికి న్యాయం జరగలేదు. అతను అసంతృప్తి చెంది మళ్ళీ దీన్ని సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టిందనమాట. ప్రభుత్వ తీరునైతే తప్పుపట్టింది. ఎందుకంటే చెల్లించిన అమౌంట్ ఎట్టి పరిస్థితిలో రిటర్న్ అయితే అడిగే హక్కు లేదు. ఇది చట్టబద్ధంగా శిక్ష అర్హం అనైతే పేర్కొనడం జరిగింది హైకోర్ట్‌లో. ఈ పెన్షనర్‌కి న్యాయం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా పెన్షన్‌లకు సంబంధించి మంచి తీర్పులైతే రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఈ 2018కి సంబంధించిన పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి ఏదైతే అమౌంట్ గ్రాట్యుటీ ఉందో అది వారికి కూడా 16,00,000కు వర్తించాలి అనైతే తీర్పు రావాలని ఆశిద్దాము. ఇది ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.